తమిళనాడు రాజకీయాలు మరోసారి దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రెండు చీలిక వర్గాలు ఏకమయ్యే దిశగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. శశికళ కుటుంబానికి చెక్ పెట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ భేటీ ఉండబోతోందని తెలుస్తోంది. తమిళనాడు రాజకీయాలు మరోసారి దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రెండు చీలిక వర్గాలు ఏకమయ్యే దిశగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. శశికళ కుటుంబానికి చెక్ పెట్టడం ద్వారా అనుకున్నది సాధించిన పన్నీర్ సెల్వం తర్వాత స్టెప్ ఏంటనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితో సరిపెట్టుకుంటారా లేక సీఎం పదవి కోసం పట్టుబడతారా అన్న అంశం ప్రస్తుతం కీలకంగా మారింది. ఆయన తన వర్గీయులతో భేటీ అయ్యి దీనిపై కీలక ప్రకటన చేయనున్నారు. రెండాకుల గుర్తును కాపాడుకునేందుకు రెండు వర్గాలు ఏకమవ్వాలని డిసైడ్ అయ్యాయి. ఇందుకోసం శశికళ కుటుంబాన్ని పక్కన పెట్టేందుకు కూడా పళని టీం వెనుకాడలేదు. 10 మంది మంత్రులతో పళని వర్గం ఏర్పాటు చేసిన కమిటీ పన్నీర్ సెల్వంతో ఇవాళ మరో దఫా చర్చలు జరపనుంది. డిఎంకేలో జరుగుతున్న పరిణామాలు చిన్నమ్మకు ఊహించని షాక్ ఇచ్చాయి. తన కనుసన్నల్లో ఉందనుకున్న పార్టీ ఒక్కసారిగా చేయి జారిపోవడంతో శశికళ భరించలేకపోతున్నారని తెలుస్తోంది. దినకరన్ తొందరపాటు చర్యల కారణంగానే పరిస్థితులు ఎదురు తిరిగాయని ఆమె భావిస్తున్నట్టున్నారు. అందుకే బెంగళూరు జైలుకు వెళ్లిన దినకరన్తో ములాఖతు కూడా చిన్నమ్మ ఒప్పుకోలేదు. సోమవారం 2 సార్లు జైలు వరకు వెళ్లిన దినకరన్ ఆమెను కలవకుండానే చెన్నై తిరిగొచ్చారు. అన్నాడీఎంకేలో నెలకొన్న పరిణామాలపై శశికళ తీవ్ర అసంతృప్తితో ఉన్నందునే దినకరన్ను కలుసుకునేందుకు విముఖత ప్రదర్శించినట్లుగా సమాచారం. చిన్నమ్మ ఎవరిని కలవటానికి ఇష్టపడకపోవడంతో ఆమె భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే విషయంపైన స్పష్టత లేకుండా పోయింది. అడుగా ప్రశాంతంగా కనిపించిన తమిళనాడు రాజకీయంలో ఊహించని మార్పులు రావటం వెనక పెద్ద కథే ఉందని ప్రచారం సాగుతోంది. అన్నాడీఎంకేపై పట్టు కోసం బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదిపిందనే వార్తలు వినిపిస్తున్నాయి. శశికళ కుటుంబాన్ని పార్టీకి దూరం చేయడం ద్వారా ప్రధాని మోదీ టార్గెట్ రీచ్ అయినట్టే అంటున్నారు. మన్నార్గుడి మాఫియాను అధికారానికి దూరంగా ఉంచడం ద్వారా అన్నాడీఎంకేను తమ గుప్పిట్లో ఉంచుకోవాలన్న మోదీ పంతం నెరవేరిందని చెబుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించాలంటే అన్నాడీఎంకే మద్దతు అవసరం. ఆ పార్టీకి కాంగ్రెస్ దగ్గర కాకుండా చూసేందుకు మోదీ తెలివిగా దినకరన్కు ఉచ్చు బిగించారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరోవైపు అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పరిస్థితి దినదిన గండంగా మారింది. రెండాకుల గుర్తు కోసం ఈసీకే 50 కోట్లు ఎరవేశారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసు ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దినకరన్పై ఢిల్లీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సుకేష్ నుంచి పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టి బలమైన సాక్ష్యాధారాలతో దినకరన్ను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లాలన్నది పోలీసుల వ్యూహంగా తెలుస్తోంది. అందుకే ఆయన దేశం విడిచి వెళ్లకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఢిల్లీ పోలీసులు సుకేష్ను వెంటబెట్టుకుని 1-2 రోజుల్లో చెన్నై చేరుకుంటారని సమాచారం. అందుకే దినకరన్ ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు మధ్యాహ్నం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పార్టీ సెక్రటరీలతో భేటీ ఏర్పాటు చేశారు.